అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథములో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా, ఆ మాట కంటే పలివి పాడుకుందామండి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఆమేన్. మనం మళ్ళీ వాక్యదానంలోకి వెళ్ళిపోదామండి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ఇది ప్రభు ఈ వాక్యం వివరించడం ప్రభువా, ఈ వాక్యాన్ని వివరించడానికి ప్రభు మీరు సహాయించండి, దీవించండి. బలాన్ని మీ జ్ఞానం నాకు అందజేయండి ప్రభువా. చెప్పడానికి మీరే సహాయం దయచేయమని, దీవించమని, విండిన వారికి మంచి జ్ఞానం దయచేయమని, వాళ్ళ కుటుంబం మీతో మంచి ఆశీర్వాదం నింపమని, మా ప్రియ ప్రభువు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఆ 2 మాటలు మీద తెలియజేస్తాను. చూడండి, ఒకటో మాట అంటే మనం దేవుణ్ణి ఒప్పుకోవాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుమారుని ఒప్పుకోవాలండి. యేసు చూడండి, ఒకటో మాట అంటే మనం దేవుని మన పాపాన్ని ఒకటో మాట అండి, మనము దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి. మనం చేసిన ప్రతి పాపం మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలని రాయబడి ఉంది. చూడండి, దృష్టి మాట అంటే మనం చేసిన ప్రతి క్రియలను అంటే పాపం అని అర్థం. చూడండి, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, మనం ఎప్పుడైతే పాపానికి లోబడతామో అప్పుడు మనం ఏం చేసామండి, దేవుని మర్చిపోతాం. ఏం చేసామండి, మనం ఎప్పుడైతే పాపానికి లోబడతామో, ఎప్పుడైతే మనం పాపానికి జీవిస్తామో, ఆ నరకమైన పాపం మనం పడతామో అప్పుడు ఏం చేస్తామండి, మనం దేవుని మర్చిపోతాం. అదే మనం ప్రభువైన యేసు మర్చిపోతాం. అందుకే మనం ఏం చేయకూడదండి, ఆ పాపం దగ్గరికి వెళ్ళకూడదు, పాపం మనం చూడకూడదు. పాపం ఎక్కడైతే ఉండదో అక్కడ మనం ఉండకూడదని బైబిల్ చెబుతుందండి. ఏంటి చూడండి, ఇది ఫస్ట్ మాట ఏంటండి, మనం లోకం నుంచి వ్యతిరేకంగా ఉంది. ఫస్ట్ మాట. సెకండ్ మాట చూడండి, సెకండ్ మాట ఏంటంటే మనం దేవుని దగ్గర ఏం చేయాలంటే మన దేవుని దగ్గర స్వరూపులుగా ఉండాలి. సెకండ్ మాట ఏంటంటే మనం దేవుణ్ణి నమ్ముకోవాలండి. మనం దేవుణ్ణి తెలుసుకోవాలండి. మనం దేవుని దగ్గర నుంచి ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొత్తగా మన దేవుని నమ్ముకుంటామండి. ఏం చేయాలండి, ఫస్ట్ మనం దేవుని గురించి తెలుసుకోవాలండి. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి మనం తెలుసుకోవాలి. ఆయన చేసిన క్రియల గురించి మనం తెలుసుకోవాలి. ఆయన చేసిన ప్రతి పనిని మనం తెలుసుకోవాలండి. ఆయన ప్రతి పని మనం తెలుసుకోవాలి. ఆయన ఏ అద్భుతాలు చేసారో మనం తెలుసుకొని మనం ఆయన ఆరాధన చేయాలి. ఆయన బైబిల్ చెప్తుందండి. చూడండి, ఇది రెండో మాట ఏంటండి, మనం దేవుడు చేసిన ప్రతి క్రియలను మనం తెలుసుకోవాలి. రెండో మాట ఏంటండి, మనం ఆయన చేసిన క్రియలను, ఆయన చేసిన అద్భుత కార్యాలను మనం తెలుసుకొని ఆడికి మనం లోపడాలి. దేవుని జ్ఞానం అప్పుడు అంటే దేవుని తెలుసుకో. ఫస్ట్ దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి వాడో మనం ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు, ఆ శ్రేష్టమైన కృప ఎలాంటిదో
ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎన్ని అద్భుత కార్యములు చేశారో మనం తెలుసుకోవాలని బైబిల్ చెప్తుందండి. ఇది ఇక్కడ మాట చూడండి. రెండు మాటలు ఏంటండి, ఒకటో మాట నుండి మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. ఒకటో మాట నుండి మన దేవుని దగ్గర మన పాపాలని ఒప్పుకోవాలి. ఇది ఒకటో మాట. పాపాలను ఒప్పుకుంటే ఏమైందండి, దేవుడు క్షమిస్తాడు, దేవుడు మనం రక్షిస్తాడు, ఆయనకు మన నిరంతరము తోడుగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఒకటో మాట. రెండో మాట ఏంటండి, దేవుణ్ణి నమ్ముకోవాలని మనం ఫస్ట్ ఏం చేయాలండి, ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎన్ని అద్భుత కార్యమైనా ఫస్ట్ మనం ఆయన తెలుసుకోవాలి. మనం ఆయన తెలుసుకొని ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో, ఆయన ఎన్ని క్రియలు చేశాడో, ఆయన కుష్ఠరోగిని కూడా మార్చగలిగిన ప్రభు అయిన యేసువారు ఆయన చేసే కార్యాలను మనం తెలుసుకోవాలని చెప్తుందండి. ఇది ఇక్కడ మాటలు. దేవుడి రెండు మాటలు దీవించును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన అద్భుతమైన నామమున ప్రభువా మీకే వందనములు, స్తోత్రము చెల్లించుకున్నాం ప్రభువా. ఇది ప్రభావ ఇప్పుడు మమ్మల్ని కాపాడి ప్రభావ మీ దైన మమ్మల్ని ఉంచాలి ప్రభువా. మరి ఇప్పుడు చెప్పిన వాక్యం ప్రభువా అందరి మనసులు ప్రభువా పొంగటకు మీరు సహాయం చేయండి తండ్రి ప్రభువా. ఈ వాక్యం ప్రభావ వాళ్ళ జీవితంలో ప్రభావ అలా ఉండబడకు సహాయం చేయండి ప్రభావ. మీరు దీవించండి ప్రభావ. ఇప్పుడు వాళ్ళు మనస్పోయిన ప్రభావ మిమ్మల్ని ఆరాధన చేయటకు ప్రభావ, మిమ్మల్ని సహాయం చేయమని దీవించమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి, వాళ్ళ కుటుంబాన్ని రక్షించండి తండ్రి. మీ రక్షణ గృహం ప్రభావ, మీ గృహంలో మంచి తినని తెచ్చిన ప్రభావ మీరు సహాయం చేయండి ప్రభావ. ప్రతి ఒక్కరి పేరు మీద దర్శించండి తండ్రి, కాపాడండి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి తండ్రి, కుటుంబాన్ని దీవించండి ప్రభావ. కుటుంబం ప్రతి ఒక్కరి ప్రభావ మిమ్మల్ని ఆరాధన చేయడానికి సహాయం దయచేయమని దీవించమని మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.